అడుగుడి ఇవ్వబడను, అడుగుడి ఇవ్వబడను. మనము కృతజ్ఞతాస్తుతులతో మన విన్నపములు దేవుడికి సమర్పించుకోవాలి. నువ్వు దేవుని అడుగుడి ఇవ్వడు, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, పలానా అవసరం ఉంది, ఫీజు కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలం కొనుక్కోవాలి, లేకపోతే పంట గేదెలు కోడు గుడ్డు మొత్తం అని ఏదైనా అడుగుతావు. అడిగినప్పుడు నీకు ఒక అర్హత ఉండాలి. అక్కడ రాసింది ఏంటంటే, నేను మళ్ళీ చదవాల టైం లేదు కాబట్టి, రెండోది అర్హత ఏంటంటే కృతజ్ఞత పూర్వక హృదయం ఉండాలి. కృతజ్ఞత చెల్లించడం కాదు, అసలు నీకు ఆ భావం, నీ మనసే దేవుడి పట్ల థ్యాంక్స్ ప్రభా అనే భావన ఉండాలి. భావము, భావన, అనుభూతి ఉండాలి. కృతజ్ఞత పూర్వకంగా నీ విన్నపములు తెలియజేయమన్నాడు దేవుడు. అసలు నీకు ముందు ఏంటంటే కృతజ్ఞత లేకపోతే నువ్వు దేవుడిని అడుగుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు ఇచ్చినప్పుడు ఏమో స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అన్నారు, డ్యాన్స్లు వేశారు. కానీ తర్వాత వాళ్ళకి కృతజ్ఞత భావం లేనందువలన ఏమొచ్చింది? కొనుక్కున్నారు, సణుక్కున్నారు. ఒక మనిషికి ఎప్పుడైతే కృతజ్ఞత భావన ఉంటుందో వాడు కొనుక్కోడు, సణుక్కోడు. అది లేనోడు జరిగినప్పుడు స్తోత్రం అంటాడు, జరిగినప్పుడు తిట్టుకుంటాడు దేవుడిని. అందుకనే రెండో ప్రార్థన యొక్క లక్షణం ఏంటంటే, నీ విన్నపములు, నీ అవసరము దేవుడికి తెలియచేయి. కానీ తెలియచేసే ముందు నీకు ఒక అర్హత ఉండాలి. అదేంటంటే థ్యాంక్స్ గివింగ్ హార్ట్, కృతజ్ఞతాపూర్వకమైన హృదయము, పెదవులు కాదు, హృదయం ఉండాలి. అది ఉన్నప్పుడు నువ్వు దేవుడికి నీ విన్నపములు తెలియచేయచ్చు. అడుగుడి ఇవ్వబడును అని ప్రకారంగా. అయితే దానికి ఇంకో అర్హత ఏంటంటే దేవుని చిత్తం ఏంటో తెలియాలి. వాక్యంలో ఏం రాస్తుంది? నీకు పలానా ప్రార్థన చేస్తున్నావంటే అది వాక్యానుసారమైన ప్రార్థన. దేవుడి చిత్తం తెలుసా నీకు? అసలు దేవుడి చిత్తం తెలిసినోడే ధైర్యంగా ప్రార్థన చేయగలడు. దేవుడి చిత్తం తెలియకపోతే ఏమంటాడంటే, నీ చిత్తం అయితే చేయి ప్రభా, ప్రభా చేయి ప్రభా, చేయి ప్రభా అంటావు. కానీ ఎప్పుడైతే నీకు దేవుడి చిత్తం ఏంటో నీ పట్ల వాక్య రూపంలో తెలుసుద్దో అప్పుడు ధైర్యంగా చేస్తా ప్రార్థన. ఎలా అంటే, ప్రభా నీ వాక్య ప్రకారంగా నేను చేస్తున్నా కనుక నీ వాక్యాన్ని నామంగా హెచ్చించుకున్నావు, నీ వాక్యాన్ని కట్టుబడి ఉంటావు, నీ స్వభావాన్ని వేరుగా నువ్వు చేయలేవు కనుక నీ వాక్యాన్ని బట్టి చేస్తున్నావు కాబట్టి అది ఖచ్చితంగా నువ్వు జవాబిస్తావు. ధైర్యం ఉంటుంది మనకి. హల్లెలూయా. ఇది నాకు ఒకప్పుడు ప్రార్థన ఏం తెలియదు, చేసేయడమే అంతే. నేను చేసేయడమే. బట్టి కొడతాం, ఎవడు చేస్తాడు, బట్టి కొడతా, చేసేస్తా, టీవీలో చూస్తా, చేసేస్తా. ఎందుకు చేస్తాను అర్థం పరమార్థం నాకు ఏమీ తెలియదు. కొన్ని సంవత్సరాల కలిగే బతికే నేను. చేయాలంటే అంత కాపీ కొడతామే. వాళ్ళ ప్రార్థన, ఈ పాటలు మొత్తం 5 ప్రార్థనలు తీసుకుంటా, అవన్నీ మిక్సీలో వేస్తా, అవి కలిగి ఏదో వస్తుంది, దాన్ని పట్టుకుని చేసేస్తాను నేను. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి ఏం తెలియదు. సో కనుక మీకు ప్రార్థన చేసేప్పుడు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని చిత్తము తెలుసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అది ఎలా తెలుసుకుంటామంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. రెండోది అంటే వాక్య రూపంలో వాక్యం చదువుతూ ఉండగా సత్యం మనకు అర్థం అవుతుంది. ఒకనొక సత్యం ఏంటంటే అందరూ రక్షించబడాలని దేవుని ఉద్దేశము, అలాగే అందరూ స్వస్థపడాలని దేవుని చిత్తము అని నాకు అర్థమైనప్పుడు నీ చిత్తమా, ఈయన బాగుపడతావు, నేను ప్రార్థన చేయను, యేసు నామములో నొప్పి పో, క్యాన్సర్ తగ్గిపో, ఇక చేసేస్తా. ఎందుకంటే అది దేవుని చిత్తము, అందరూ బాగుపడాలని చిత్తము. కానీ కొందరికి అది తెలియక, ప్రభా నీ చిత్తమైతే ముట్టు ప్రభా, నీ చిత్తమైతే కాపాడు ప్రభా, నీ చిత్తమైతే స్వస్థపరచు ప్రభా అంటారు. అది తెలియదు. అది కానీ నాకు ధైర్యం ఎప్పుడు వచ్చింది? ఎస్, నీ చిత్తము, అందరికీ రోగాలు తగ్గాలని నీ చిత్తము. సో ఆ ధైర్యంతో నేను చేసేస్తాను. సో అట్లా దేవుడు నాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ప్రవచన రూపంలో లేకపోతే దర్శన రూపంలో, కళ రూపంలో కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అది నా పట్ల దేవుడి చిత్తం కాబట్టి ఆ వాగ్దాన్ని ఎత్తి పట్టుకుని చేస్తా ధైర్యంగా. ఎస్, ఇది నువ్వు చెప్పిన మాట నా కోసం. నా మాట నీకు వర్తించిపోవచ్చు, నీ మాట నాకు వర్తించిపోవచ్చు. కానీ నాకు ఏదైతే దేవుడు కొన్ని చెప్పాడో అది నాకు వర్తిస్తాయి కాబట్టి అది నీ చిత్తము నా జీవితం జరగాలని కాబట్టి ధైర్యంగా అలాగే పలుకుతా, అలాగే మాట్లాడతాను.